శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. ఈ రోజుల్లో రూపాయి సహాయం చేయాలన్నా వెనక ముందు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఒకరి కష్టాన్ని చూసి చెలించిపోయి తనే మధ్యవర్తిగా నిలబడి అప్పు ఇప్పించి ఆదుకోవడమే ఆ మహిళ చేసిన పాపమైంది. నమ్మిన వాళ్ళే నడి సముద్రంలో ముంచేస్తే ఆ అప్పుల ఒత్తిడిని తట్టుకోలేక అవమాన భారంతో ఒక సామాన్య మహిళ చెరువులో దూకి ప్రాణాలు విడిచింది. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన ఈ విషాద ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్రంగా ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. పలమనేరుకు చెందినటువంటి షావర్ అనే మహిళ అందరితో ఎంతో స్నేహంగా కలుపుగోలుగా ఉండేటువంటి వ్యక్తి. అయితే తెలిసిన కొందరు వ్యక్తులు డబ్బుల అవసరం ఉండి కష్టాల్లో ఉంటే ఆమె చూస్తూ ఊరుకోలేకపోయింది. తన దగ్గర అంత పెద్ద మొత్తం లేకపోయినా మధ్యవర్తిగా ఉండి ఇతరుల దగ్గర మాట్లాడి వారికి అప్పు ఇప్పించింది. తానే గ్యారంటీగా ఉంటానని నమ్మబలికింది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎవరికైతే తనే పూచికత్తిగా ఉండి అప్పు ఇప్పించిందో ఆ వ్యక్తులు అసలు రంగు బయటపెట్టారు. డబ్బు తీసుకున్న వాళ్ళు సమయానికి తిరిగి చెల్లించకుండా మొహం చాటేశారు. షావార్ ఎంత బతిమాలినా ఎంత అడిగినా ఆ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చివరికి చేతులెత్తేశారు. డబ్బులు తీసుకున్న వాళ్ళేమో చేతులెత్తేశారు. కానీ షావర్ మాట నమ్మి అప్పు ఇచ్చిన వ్యక్తులు ఊరుకుంటారా? వారు షావర్ పైన ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు. రోజు రోజుకు ఆ అప్పు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. నలుగురిలోనూ అవమానాలు, మాటలు తట్టుకోవడం ఆమె వల్ల కాలేదు. తాను చేయని తప్పుకు కేవలం మధ్యవర్తిగా ఉన్నందుకు సమాజంలో తలదించుకోవలసి రావడం ఆ అమాయక మహిళను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. ఈ అప్పుల ఊబి నుంచి, ఈ నిందల నుంచి ఎలా బయటపడాలో తెలియక చివరకు బలవన్మరమనే శరణ్యమని భావించింది. మనస్తాపంతో పలమనేరు పెద్ద చెరువు వద్దకు వెళ్ళి ఎవరు లేని సమయంలో ఆ చెరువులో దూకి తన ప్రాణాలను బలి తీసుకుంది. షావర్ తీసుకున్న ఈ ఘోర నిర్ణయంతో ఆమె కుటుంబం ఇప్పుడు ఒక్కసారిగా రోడ్డున పడింది. ఇండస్ట్రీలో పనిచేస్తాను పైన నాకు మొబైల్ హ్యాండ్కి వచ్చేది. నేనేమైనా ఫోన్ చేయాలంటే 8 తర్వాత చేయదు. 7:30 వెళ్ళిపోయింది. అది నేను 8:30 ఫోన్ చేసి అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తాను. పోయిన మంత్ వచ్చేసి అట్లే చెప్పేసి చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పుడైతే నాన్న మళ్ళీ మా అక్క వాళ్ళు పోతా ఉంటే చూసి పిలిపించి పెట్టుకున్నారు. అప్పుడు మళ్ళీ మా బావ మా అన్న పోయి పిలుచుకొని వచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ కోలార్ పిలిచింది. మళ్ళీ వేరే రోజు వచ్చేసి నేను ఊరికి పోతాను, నన్ను వేరే వాళ్ళకి ఇంటికి బడికి డబ్బులు ఇచ్చేసి అది వేరే వాళ్ళకి మాట్లాడేసి సామాన్లు వేసుకొని కోలార్కి వస్తానని చెప్పేసి వచ్చింది పండుగ తర్వాత. బర్త్డే సందర్భంగా ఈ రౌండ్స్లో ఉండగా ఈ గుర్తు తెలియని మహిళ శవం నీటిలో తేలుతారు అని చెప్పి పొలమేర దగ్గర ఉన్న పెద్ద చెరువులు తేలుతారని సమాచారం రావడం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గట్టు పైన గుర్కాను ప్లస్ చెప్పులు వదిలేసి ఉన్నాయి. శవం అయితే తేలుతూ ఉన్నది. ఆ ఫొటోస్ తీసి మన ఎస్బీఐ కానిస్టేబుల్ ద్వారా వెరిఫై చేస్తే మనకు ఎస్ షావీర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటుంది. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నేను కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తెలియదు. కొడుకు వచ్చి ఎస్ రెహమాన్ అని అతనితో కంప్లైంట్ తీసుకుంటాము.